మీకు డేటా అనేది 1 GB 1 GB 1/10 కంప్రెస్ అవుద్ది అనమాట. 10 GB మీ ఇన్పుట్ డేటా అయితే మీకు స్టోర్ అయితే 1 GB అనమాట. అంత కంప్రెస్ అవుద్ది. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ డేటా మొత్తం ఒకే బ్లాక్ లో ఉంటుంది కాబట్టి సో కంప్రెషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. కంప్రెషన్ టెక్నిక్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఈజీగా ఉంటాయి అనమాట. అదొక అడ్వాంటేజ్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ వల్ల అదొక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు చూడండి జస్ట్ ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. పవర్ పివట్ ఈజ్ ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. ఇన్ మెమరీ వర్సెస్ రిలేషనల్ డేటాబేస్ చూడండి. ట్రెడిషనల్ రిలేషనల్ డేటాబేసెస్ డేటా విల్ స్టోర్డ్ ఇన్ డిస్క్. ఓకే, డిస్క్ అంటే మనకి ఇది మెమరీ. సో మనకి ఇన్ మెమరీ డేటాబేస్ వచ్చేసరికి డేటా అనేది ర్యామ్ లో ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఇన్ మెమరీ డేటాబేస్ లో ఆపరేషన్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోండి. ఓకే, సో డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది అనమాట. రో స్టోరేజ్ అంటే డేటా అనేది రోస్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఇట్లా ఎంప్లాయ్ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ ఇలా స్టోర్ అవుద్ది. అర్థమైందా? సో బ్లాక్ 1 లో చూడండి, ఫస్ట్ రో మొత్తం బ్లాక్ 1 లో వచ్చేస్తుంది, సెకండ్ రో మొత్తం బ్లాక్ 2 లో వస్తుంది, థర్డ్ రో మొత్తం బ్లాక్ 3 లో వస్తుంది. అదే మీరు ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ తీసుకున్నారు అనుకోండి, కాలమ్నార్ ఫార్మాట్ లో స్టోర్ అవుద్ది మనకి డేటా అంతా. అప్పుడు ఏమవుద్దంటే సో బ్లాక్ 1 లో వచ్చేసరికి ఫస్ట్ కాలం మొత్తం బ్లాక్ 1 లో వస్తుంది చూడండి. బ్లాక్ 2 లో వచ్చేసరికి జాబ్ అంతా బ్లాక్ 2 లో వస్తుంది, శాలరీ అంతా బ్లాక్ 3 లో వస్తుంది. ఇప్పుడు ఎవరైనా టోటల్ శాలరీ ఎంత అని చెప్పారంటే అడిగారంటే మనల్ని, సో ఓన్లీ బ్లాక్ 3 రిఫర్ చేస్తే సరిపోతుంది. అదే ఇందులో టోటల్ శాలరీ చెప్పాలంటే ఇందులో రిఫర్ చేయాలా, ఇందులో రిఫర్ చేయాలి, ఇందులో రిఫర్ చేయాలి. త్రీ బ్లాక్స్ లో రిఫర్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ అట్లనే కాలమ్నార్ స్టోరేజ్ మేక్స్, ఎందుకంటే మనకి డేటా అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ర్యామ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా క్వైరీస్ కానీ అన్ని ఫాస్ట్ గా రన్ అవుతాయి అనమాట. అలానే కాలమ్ స్టోరేజ్ ఆల్సో టేక్స్ లెస్ డిస్క్ స్పేస్ బికాజ్ ఈచ్ బ్లాక్ కంటైన్స్ ద సేమ్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఇట్ కెన్ బి కంప్రెస్డ్ ఇంటూ స్పెసిఫిక్ ఫార్మాట్, అంటే మనం కంప్రెస్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. రో ఫార్మాట్, కాలమ్ ఫార్మాట్. రో ఫార్మాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ కోసం, అంటే మనకి ఏదైనా ఇన్సర్ట్ ఆపరేషన్ చేయాలన్నా, అప్డేట్ ఆపరేషన్ చేయాలన్నా అలాంటి వాటికి రో ఫార్మాట్ అంటే రిలేషనల్ డేటాబేస్ అనేది బెస్ట్ అన్నమాట. కానీ మన అనలిటికల్ పర్పస్ కోసం, టోటల్ సేల్స్ పర్ ఇయర్, సేల్స్ బై రీజియన్, అలాంటి అనలిటికల్ పర్పస్ కోసం మనకి కాలమ్నార్ డేటాబేస్ అనేది బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ చూడండి, సేమ్ అడ్వాంటేజెస్ చూడండి ఏమన్నా. when you create reports or visuals on Power Pivot, you can see the data in reports or visuals faster as you access the data from RAM నుంచి వస్తుంది కాబట్టి మనకి డేటా అనేది ఫాస్ట్ గా ఉంటుంది. రైట్, చెప్పాను కదా కంప్రెస్ అవుతుంది అనమాట. డేటా అనేది హైలీ కంప్రెస్డ్ ఇన్ పవర్ పివట్, 1/10 కంప్రెస్ అవుద్ది. అట్లానే అగ్రిగేట్ క్యాలిక్యులేషన్స్ పవర్ పివట్ లో ఫాస్ట్ గా ఉంటాయి అనమాట. సో ఇది పవర్ పివట్ జస్ట్ ఇంట్రడక్షన్ అది అంతే పవర్ పివట్ గురించి. సో పవర్ పివట్ అంటే బ్యాక్ ఎండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ ఏమి పవర్ పివట్ ఎట్లా రన్ అవుతుంది అనే దానికి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు వెళ్తున్నాను, పవర్ క్వరీలోకి వెళ్తున్నాను. సో మన డేటా అంతా అయిపోయింది కదా. సో జస్ట్ లోడ్ చేస్తున్నాను, క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేస్తున్నాను. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, డేటా పవర్ పివట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్, సో విండో క్లోజ్ అయిపోయి పవర్ పివట్ లోకి వెళ్తాం మనం, అంతే కదా. రైట్, సో పవర్ పివట్ లోకి వెళ్తున్నాను. సో డేటా పవర్ పివట్ లోకి వచ్చేసింది ఇక్కడ. సో పవర్ పివట్ వచ్చేసరికి ఈ రెండు అనమాట. పవర్ పివట్ లో మనకి 2 వ్యూస్, ఒకటి వచ్చేసరికి డేటా, అదే ఒకటి వచ్చేసరికి రిలేషన్, ఇందులో మనం రిలేషన్షిప్స్ మనం చూస్తాం. సెకండ్ వచ్చేసరికి డేటా వ్యూ, ఇక్కడ మనం డాక్స్ లాంగ్వేజ్ రాస్తాం అనమాట. సో ఫస్ట్ మనం రిలేషన్షిప్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్స్కి వెళ్దాం. ఓకే, రైట్. సో పవర్ పివట్, we have two activities. ఒకటి వచ్చేసరికి డేటా మోడలింగ్, సెకండ్ వచ్చేసరికి డేటా ఎన్హాన్స్మెంట్. సో డేటా ఎన్హాన్స్మెంట్ అంటే డాక్స్. గుర్తుపెట్టుకునే పవర్ క్వరీలో వచ్చేసింది ఎం లాంగ్వేజ్, పవర్ పివట్ లో వచ్చేసింది డాక్స్. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ సింటాక్స్, డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్, సో డేటా మోడలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడండి ఏముందో.
మీకు టాప్‌లో చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, మల్టిపుల్ జియో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ జియో ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. ఇది చూడండి మీకు రైట్ సైడ్ చూడండి ఫీల్డ్స్ అని చెప్పేసి ఉంది కదా! మనం ఏదైతే టేబుల్స్ పవర్ పివట్‌లో లోడ్ చేసామో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట. మీరు ఇప్పుడు అన్ని టేబుల్స్ లోడ్ చేశారు కాబట్టి అన్ని టేబుల్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఆ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ అంటే ఆ టేబుల్‌లో ఉన్న కాలమ్ నేమ్స్ కావాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఆ టేబుల్‌లో ఉన్న కాలమ్ నేమ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. అంటే ఎక్స్‌పాండ్ చేయాలి అంతే. ఓకే. రైట్. సో, ఇది ఫీల్డ్స్. సో, మధ్యలో చూడండి ఇక్కడ మోడలింగ్ అన్నమాట. ఇక్కడ మనం కనెక్షన్స్ చూస్తాం. డేటా మోడలింగ్. ఇక్కడ మనం టేబుల్ మధ్యలో కనెక్షన్స్ ఇస్తాం అన్నమాట. సో, ఇక్కడ సైజ్ తగ్గించుకోండి కొంచెం. మీకు ఓకే ఇలా వస్తుంది. చూడండి ఇట్లా మనకి ఒక టేబుల్ మధ్యలో కనెక్షన్ ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తాం అన్నమాట కనెక్షన్స్. ఓకే. సో, ఇక్కడ మనం ఇప్పుడు కనెక్షన్స్ ఏమైనా ఇచ్చాం అక్కడ. సో, మనం ఏం కనెక్షన్స్ ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా పవర్ పివోటే డిటెక్ట్ చేసేసి కనెక్షన్స్ ఇస్తది. ఎలా ఇస్తదంటే ఒక ఆప్షన్ ఉంటదన్నమాట ఇక్కడ. ఫైల్‌లోకెళ్ళేసి మీరు ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్‌లోకెళ్తే సో, మనకి డేటా టైప్ ఎలా అయితే డిటెక్ట్ చేస్తుందో మనకి బై డిఫాల్ట్‌గా చూడండి ఇక్కడ డిటెక్ట్ కాలమ్ టైప్స్ అండ్ హెడర్స్ అనేది మనకు టిక్ చేసి ఉంటది బై డిఫాల్ట్‌గా. అందుకని ఏంటంటే మనకి డేటా లోడ్ చేయగానే పవర్ క్వెరీలోకి ఆటోమేటిక్‌గా డేటా టైప్ అనేది అది ఇచ్చేస్తదన్నమాట. అది టెక్స్ట్ డేటా టైప్ ఆర్ డేటా టైప్ అని చెప్పేసి. అలానే రిలేషన్‌షిప్స్‌లో కూడా చూడండి. ఇంపోర్ట్ రిలేషన్‌షిప్స్ ఫ్రమ్ ద డేటా సోర్స్ ఆన్ ఫస్ట్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్‌క్యూఎల్ నుంచి లోడ్ చేస్తారనుకోండి డేటాబేస్ నుంచి. సో, ఆల్రెడీ ఎస్‌క్యూఎల్‌లో అయితే మీకు ఆల్రెడీ రిలేషన్స్ ఆల్రెడీ ఉంటాయన్నమాట బ్యాక్ ఎండ్‌లో. సో, మీరు లోడ్ చేసేటప్పుడు ఆ రిలేషన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మీరు టిక్ చేశారు కాబట్టి. అలానే ఆటో డిటెక్ట్ న్యూ రిలేషన్‌షిప్స్ ఆఫ్టర్ ద డేటా ఈస్ లోడెడ్. సో, మీరు ఎక్సెల్ నుంచి డేటా లోడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఎక్సెల్ నుంచి డేటా లోడ్ చేసినప్పుడు మీరు ఆటో డిటెక్ట్ చేయమని చెప్పేసి టిక్ చేశారు బై డిఫాల్ట్‌గా. ఎలా డిటెక్ట్ చేస్తదంటే అది ఆటో డిటెక్ట్ అంటే సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయనుకోండి. ఆ టేబుల్‌లో ఈ టేబుల్‌లో సేమ్ కాలమ్ నేమ్స్ ఉంటే అది రిలేషన్‌షిప్ ఇచ్చేస్తదన్నమాట. కాలమ్ నేమ్స్ మ్యాచ్ అయితే 2 టేబుల్స్ మధ్యలో అవి రిలేషన్‌షిప్ కింద కన్సిడర్ చేస్తది. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఓన్లీ ఆటో డిటెక్ట్ అనేది మీరు టిక్ చేస్తే మాత్రమే బై డిఫాల్ట్‌గా అది డిటెక్ట్ చేస్తది. మీరు గాని ఇది ఆఫ్ చేశారనుకోండి బై డిఫాల్ట్‌గా ఏ ఆప్షన్స్ రావన్నమాట. ఈ రిలేషన్‌షిప్స్ రావు బై డిఫాల్ట్‌గా. మీరు మాన్యువల్‌గా ఇచ్చుకోవాలి. ఓకే. అందుకనే మనకి ఆన్ చేసి ఉంచుతామన్నమాట. అంటే అది బై డిఫాల్ట్‌గా మనం ఆన్ చేసేదేం లేదు. బై డిఫాల్ట్‌గా మీరు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోగానే అది బై డిఫాల్ట్‌గా ఉంటాయన్నమాట ఇక్కడ ఆన్ అయ్యి. ఓకే. రైట్. ఇది మనకి రిలేషన్ వ్యూ. ఇదొక వ్యూ అన్నమాట. నెక్స్ట్ పైన చూడండి ఇంకా డేటా. ఉంది కదా! ఇక్కడ డేటా. మనకి డేటా అనేది ఓన్లీ పవర్ క్వెరీ నుంచే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ డేటా నుంచి తెచ్చుకోవాలంటే కాదు. మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు డేటా. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గెట్ డేటా క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఆప్షన్స్ వస్తాయి చూడండి ఎక్సెల్. ఏదో ఒక డేటా లోడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఏబీసీ. సో, ఈ టేబుల్స్ కావాలి నాకు. సో, మీకు డైరెక్ట్‌గా పవర్ పివోట్‌లోంచి డేటా లోడ్ చేసేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తాయి డేటా లోడ్ చేసేటప్పుడు. లోడ్, ట్రాన్స్‌ఫార్మ్ డేటా. మీరు ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే పవర్ క్వెరీలోకెళ్తాం. అంటే కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ మీరు చేయాలనుకుంటే, నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏమి అవసరం లేదు. నాకు డేటా అంతా పర్ఫెక్ట్‌గా ఉంది ఇన్‌పుట్ డేటా అంటే డైరెక్ట్‌గా మీరు లోడ్ చేయొచ్చు. సో, చూడండి లోడ్ చేస్తున్నాను. ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తది ఇప్పుడు. డైరెక్ట్‌గా పవర్ పివోట్‌లోకి వస్తది. మనకు ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ అవసరం లేదు ఇంకా. డైరెక్ట్‌గా పవర్ పివోట్‌లో లోడ్ చేసేసాం డేటా. చూడండి ఇక్కడ డేటా వచ్చింది. హైదరాబాద్ డేటా, బెంగుళూరు డేటా. ఈ 2 టేబుల్స్ మనం లోడ్ చేసాం. ఓకే. డేటా అనే ఆప్షన్ అనేది డేటా తెచ్చుకోవడానికన్నమాట. సో, డేటా తెచ్చుకోవడానికి మనకి సీక్వెల్ సర్వర్ నుంచి గాని, ఎక్సెల్ నుంచి గాని ఎంటర్ డేటా మనం మాన్యువల్ డేటా ఎంటర్ చేసుకోవచ్చు. రీసెంట్ సోర్సెస్ ఏమంటే ఇక్కడ రీసెంట్ సోర్సెస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్‌గా మీకు పవర్ పివోట్‌లో డైరెక్ట్‌గా డేటా లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నుంచి మీరు డేటా మనకి యాక్టివిటీస్ చేయలేదు. ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ చేయలేదు మీరు. ప్లస్ ఒకవేళ మీరు ట్రాన్స్‌ఫార్మ్ డేటాలోకెళ్లారనుకోండి మళ్ళీ. సో, ఇక్కడ మళ్ళీ మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయాల్సిందే మీరు. ఇక్కడ మీరు ఏమైనా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్. ఓకే. ఓకే. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డేటా తెచ్చుకోవడానికి. సో, ట్రాన్స్‌ఫార్మ్ డేటా ఇది మీకు తెలుసు. ట్రాన్స్‌ఫార్మ్ డేటా అనేది పవర్ క్వెరీ ఓపెన్ చేయడానికి. సో, ఇక్కడ మీరు మోడలింగ్ చేసేటప్పుడు మీకేమన్నా ఓకే. ఇట్లా డేటా ఇష్యూ ఉంది. కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేశారనుకోండి. మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలంటే మళ్ళీ డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీదకెళ్ళేసేసి అక్కడ మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు డేటాని.
రిఫ్రెష్ అని మీకు తెలుసు, రిఫ్రెష్ చేయడానికి. సో ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్స్ ఉంది కదా, సో మేనేజ్ రిలేషన్షిప్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనం రిలేషన్షిప్స్ ఇక్కడ ఇస్తాం అనమాట. చూడండి ఇట్లా ఉంటాయి మనకి రిలేషన్షిప్స్. ఇది మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. జస్ట్ చూడండి ఇంటర్ఫేస్ అంతే. సో రిలేషన్షిప్స్ ఎలా ఇస్తాం ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ మేనేజ్ రోల్స్, సెక్యూరిటీ అనమాట, సెక్యూరిటీ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ రీజన్ కి మేనేజర్ అనుకోండి, మీకు ఓన్లీ నార్త్ డేటా మాత్రం కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ సౌత్ రీజన్ మేనేజర్ అనుకోండి, ఓన్లీ అతనికి సౌత్ రీజన్ డేటా మాత్రం కనబడాలి, నార్త్ రీజన్ డేటా కనబడదు. అలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ మొత్తం ఇక్కడ సెటప్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ Q&A సెక్షన్ ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. సో పబ్లిష్, మన పవర్ క్వరీ నుంచి మనకి పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్ లోకి పబ్లిష్ చేస్తాం ఈ ఆప్షన్ వచ్చేసేసి. ఓకే, సో ఓన్లీ హెల్ప్. నెక్స్ట్ హెల్ప్ అనేది సేమ్ కామన్, అక్కడ ఏదైతే ఉందో అదే అన్నమాట. మనకి పవర్ క్వరీలో హెల్ప్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ మనకి వన్ ట్యాబ్ మాత్రం ఉంటుంది. మనకి పవర్ క్వరీలో మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్, యాడ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్, వ్యూ, హెల్ప్, అట్లా మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఓన్లీ వన్ సెక్షన్ అంతే, హోమ్ మాత్రమే. ఓకే, సో ఇందులో మనం చూస్తాం రిలేషన్షిప్స్. ఓకే, సో మనకి ఇది చెప్పాలంటే రిలేషన్షిప్స్ చెప్పాలంటే మనకి కొన్ని ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్స్. సో స్టార్ స్కీమా, మీరు అన్నారు పేరు స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా. ఓకే, ఆ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటి, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటి అనేది మనం రేపు చూద్దాం, ఈరోజు టైం సరిపోదు. సో రేపు క్లాస్ లో మనకి చూద్దాం అంటే ఎలా మోడల్ ఇస్తాము, ఈ మోడలింగ్ ఎలా ఇస్తాము, ఓకే అనేది మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మోడలింగ్, సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, ఇంకేమన్నా సిలబస్ ఒకసారి చూద్దాం. సో పవర్ పివోట్ కదా, పవర్ పివోట్. సో డేటా మోడలింగ్, స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, అట్లా డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్స్, మెజర్స్. ఓకే, అలానే కార్డినాలిటీ చూసాం, 1 to 1, 1 to many, many to 1, many to many. అట్లాంటి. సో మనకి డేటా మోడలింగ్ అనేది చిన్న కాన్సెప్ట్, ఎక్కువ టైం తీసుకోదు. సో మనకి 3-4 క్లాసెస్ లో అయిపోతుంది డేటా మోడలింగ్. ఇది మనకి ఇంపార్టెంట్, డేటా డాక్స్. నెక్స్ట్ ఓకే, సో పవర్ బిఐలో మనకు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది అన్నమాట, DA100 అని చెప్పేసి. సో మీకు ఒకవేళ మీరు పవర్ బిఐలోకి మూవ్ అవ్వాలనుకుంటే సో ఈ సర్టిఫికేషన్ చేయండి, మీకు చాలా ఆపర్చునిటీస్ అన్నమాట. DA100 అని చెప్పేసి ఉంటుంది సర్టిఫికేషన్, అనలైజింగ్ డేటా విత్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. సో సర్టిఫికేషన్ చేయండి, చాలా అడ్వాంటేజ్, చాలా అంటే మనకి ఇంటర్వ్యూలోకి వెళ్ళాను కానీ చాలా వెయిటేజ్ ఉంటుంది అన్నమాట. సర్టిఫికేషన్ ఉందంటే వెయిటేజ్ ఉంటుంది. ఇదే కాదు, మీకు ఏ సర్టిఫికేషన్ ఉన్నా కానీ వెయిటేజ్ ఉంటుంది. సో పవర్ బిఐలో మూవ్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో నేను కూడా ప్లాన్ చేస్తున్నాను సర్టిఫికేషన్ చేయడానికి. ఓకే, సో DA100 ఇంతండి ఈరోజు క్లాస్ కింతే. మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం రిమైనింగ్ టాపిక్స్. ఓకేనా? Okay. థ్యాంక్ యూ. Thank you. Thank you. థ్యాంక్ యూ.